నిన్నటి నుంచి ఏడీబీట్లో చూసినా సరే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, దమ్ముంటే కాసుకోండి అంటూ సవాల్ విసిరారు వైసీపీ నాయకులు. మరి ఈరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా నిలబడలేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా చూడాలంటారు అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారు అది సామెత ఉంది చూడండి, ఏనుగు సామెత. ఏనుగు సామెత లాగా ఉంది. 3 రోజుల నుంచి వస్తాడని వచ్చాడు, పోయాడు. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు పోయాడో అర్థం కాలేదు. ప్రజలకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాడు, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడు. అంటే ఒకవైపు గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్న సందర్భంలోనే సభ నుంచి వాకౌట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నంతసేపు కూడా నినాదాలు ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఈ 2 నినాదాలు తప్పితే కనుక ఏమి లేదు. ఎందుకు వెళ్ళాలనుకోవాలంటారు ఇదంతా? అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ గారు సాక్షిగా, స్పీకర్ గారు సాక్షిగా అక్కడే గలాట, వాళ్ళు చేస్తున్న గలాట ప్రజలకు అర్థమైందిగా. ఇంకా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఇంకేం జరిగింది, వాళ్ళు చేస్తున్న గలాటనేగా, వాళ్ళు చేస్తున్న రౌడీజంగా, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యంగా. అందుకు తప్పితే ప్రజలు ఈరోజు కూడా చూసారు లైవ్. అసెంబ్లీలో రచ్చ చేసింది స్పీకర్ గారి, మన గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగలటం, గోల చేయటం. మరి దాన్ని మరి ఏమంటారు? అంటే అసలు ఎలా చూడాలి? అసలు గవర్నర్ గారి ప్రసంగాన్నే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు అనుకోవాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు, పోరాట సింహం అంటూ మరి నిన్నటి నుంచి ఎలివేషన్లు అయితే ఇస్తున్నారు కదా. మరి ఆ ఎలివేషన్లు అంతసేపు కూడా ఎందుకని నిలబడలేకపోయారు ఇక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకని అతను క్వశ్చన్ అవర్ దాకా కూడా వెయిట్ చేయలేకపోయారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో ఏమున్నాయో వినాలండి మొత్తం. ఒక ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు కదా, అక్కడ ప్రసంగంలో ఏముందో కూడా వినకుండా, ఏం తెలుసుకోకుండా గోల చేసి వెళ్ళిపోయారు. మరి సింహం, ఈ సింహాలన్నింటినీ తీసి అడవిలో వదిలేయాలి. ప్రజలకు ఉపయోగపడిన సింహాలు ఈ క్రూర జంతువులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సొమ్ము తింటా, ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటా అసెంబ్లీకి ఎగ్గొట్టి వీళ్ళు తిరుగుతున్నారంటే, ఈ ప్రజల దగ్గర నుంచి డైవర్ట్ చేయడం కోసం వెళ్ళట్లేదని అంటారని చెప్పి ప్రజలు అంటారని చెప్పి దానికోసం వీళ్ళు అసెంబ్లీకి రావడమే. కానీ ప్రజా సమస్యల మీద ఏదైనా ప్రశ్నిద్దాము, అధికార పక్షాన్ని ఏదైనా నిలదీద్దాము అనే ఆలోచన అయితే లేదు. ఎక్కడైతే స్పీకర్ గారు డిజిటల్ అటెండెన్స్ పెట్టారో దానికోసం వచ్చారు వీళ్ళు అసెంబ్లీకి. మామూలు సంతకం పెడతాం అయితే సాటుమాటుగా దొంగసాటుగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళేవాళ్ళు. ఈరోజు డిజిటల్ అటెండెన్స్ అనేటప్పటికి ఈ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒత్తిడి తట్టుకోలేక రావడం జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ శాసనసభ్యత్వాలు ఎక్కడ రద్దు అవుతాయని భయంతో రావటమే. ఈరోజు మేము భయపడము, మాట తప్పము, మాట తిప్పేవాళ్ళం కాదు, మేము పోరాట సింహాలం అని చెప్పుకునేవాళ్ళు. మరి 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో నిలబడటం ఎలా చూడాలి అసలుకి? 11 మందే కదండి గెలిచింది. 11 మంది 11 నిమిషాలు సరిపోయింది. అంతకన్నా ఏముంటారు? 11వ తారీఖు 11 మంది గెలిచారు, 11 నిమిషాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. అంటే ఇది 11వ తారీఖే సమావేశాలు పెట్టడం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని ఎగతాళి చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవాలంటారా కుటుంబ ప్రభుత్వం? అస్సలు వాళ్ళని ఎగతాళి ఎందుకు చేస్తామండి? వాళ్ళు అసలు ఆ 11 మంది ప్రజలను ఎగతాళిగా చేస్తున్నారు, పాలకులను ఎగతాళిగా మాట్లాడుతున్నారు, దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఆ 11 మంది ఇంకా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. మాకు 11 సీట్లకి ఇచ్చారు ప్రజలు అని చెప్పి వాళ్ళకి బుద్ధి రాలేదు, ఒక ఆలోచన రాలేదు, చిత్తశుద్ధి లేని వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది అంటే ప్రతి మీడియాలో మాట్లాడుతా, అంటే ఏదైతే మొన్న గుంటూరు వచ్చినప్పుడు మాట్లాడినా కానీ, లేదంటే ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి దాని గురించి అసెంబ్లీలో లేవనెత్తకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఆ జంగిల్ రాజ్యం అంటే అర్థం తెలియదు, జంగిల్ రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ముందర జంగిల్ రాజ్యం గురించి అర్థం ఏందనేది వాళ్ళ డిస్కషన్ పెడితే, అసెంబ్లీలో డిస్కషన్ పెడితే జంగిల్ రాజ్యం గురించి, అసలు జంగిల్ రాజ్యం అనేది స్థాపకుడు జగన్మోహన్ రెడ్డి. దానికి అర్థం అతనే, దానికి నాయకుడు, కథానాయకుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే. జంగిల్ రాజ్యం, జంగిల్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారే. అవసరం అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతాను, ఈ జంగిల్ రాజ్యం గురించి ఎక్కడ దాకా అయినా వెళ్ళి పోరాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని గురించి ఒక ప్రస్తావన కూడా అసెంబ్లీలో చేయలేకపోవడానికి గల కారణం, ఇంకా చూస్తే కనుక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతున్నాయి, దాంట్లో అయినా పార్టిసిపేట్ చేస్తారనుకోవాలంటారా, లేదంటే వాళ్ళు ఒక్కరోజు వచ్చి మమా అనిపించారనుకోవాలంటారా?
ఏదో ప్రజలు నవ్వుకుంటారు, 11 మందిని గెలిపించారు, వెళ్ళలేదు అసెంబ్లీకి అని దానికోసం రావటం అసెంబ్లీకి ఇల్లు అట్లానే కనిపిస్తుంది. కూర్చోండి సాయంత్రం దాకా, రోజు ప్రభుత్వం ఏం డిస్కషన్ చేసిద్ది ఏందో దాని మీద డిస్కషన్ చేయండి, తప్పులు ఏమైనా ఉంటే నిలదీయండి. తప్పులు నిలదీయకుండా ప్రభుత్వానికి ఈ డైరెక్షన్ ఇవ్వకుండా ఇట్లా ఈ పద్ధతులు వెళ్ళాలి, ఇట్లా ఇట్లా ఉంది అభివృద్ధి ఇట్లా వెళ్ళాలని చెప్పి సహకరించకుండా వాళ్ళు ఏ కాడికి ప్రభుత్వం మీద బురద చల్లుతాము, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దాము, రాష్ట్రం ఇంకా వెనకడికి వేయాలన్న ఆలోచనతో తప్ప వాళ్ళ ఆలోచన ఇంకోటి రెండో విధంగా ఎక్కడ కనిపించట్లా. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అయితే అంటున్నారు, గవర్నర్ గారు అబద్ధాలు చదవలేక ఇబ్బంది పడ్డారు గవర్నర్ గారి ప్రసంగంలో అంటూ మళ్ళీ బయటకు వచ్చి కొత్త మాటలు అయితే మాట్లాడుతున్నారు కదా. మరి శాసన మండలి సభ్యులు కానీ లేదంటే శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కానీ కొత్త మాట అయితే మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళు 100 రకాలు చెబుతారండి. గవర్నర్ గారు అబద్ధాలు చదవలేకపోయాడు వీళ్ళు అంటాం. ఇవన్నీ ఊరకనే వీళ్ళకి క్రియేట్ చేయడం, జనాల్లోకి ఏం వంకలేక గవర్నర్ గారి మీద వంక పెడతాం, స్పీకర్ గారి మీద వంక పెడతాం, ఏదో ఒక వంక పెట్టి అసెంబ్లీ నుంచి తప్పించుకోవడానికి. చిన్నపిల్లలప్పుడు స్కూల్కి ఎగ్గొడటానికి ఏం చేసేవాళ్ళు, కడుపు నొప్పి, జ్వరంగా ఉంది, వాంతులు అవుతున్నాయి, ఈ రోజు నాలు అవుతున్నాయి అని చెప్పి తప్పించుకునే వాళ్ళు చిన్నపిల్లలు స్కూల్ ఎగ్గొడడానికి. వీళ్ళ పరిస్థితి చూస్తే కూడా అదే విధంగా ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందంటారా? ఎందుకంటే కనుక వైసీపీ నాయకులకు దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అంబటి గారిని కాపు టైగర్ అంటూ బీసీ గలం జోగి రమేష్ అంటూ వాళ్ళిద్దరి మధ్యకి ఒక ఏదైతే క్యాస్ట్ అంటగట్టి మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? క్యాస్ట్ అంటగడతాం అది అవివేకానికి నిదర్శనం అండి. బీసీ ఉన్నప్పుడు చెరుకుపల్లిలో ఒక బీసీ విద్యార్థి తన సోదరుని ఏడిపిస్తున్నాడని చెప్పి ఎదురు తిరిగినందుకు ఆ పిల్లగాడిని తీసుకెళ్ళి చంపేసి తగలబెట్టారు. ఆ రోజు రాని బీసీ గుర్తు ఈ రోజు వచ్చిందండి. జోగి రమేష్ గారి విషయంలో వచ్చిందా? ఆ కుటుంబానికి ఇంకా న్యాయం జరగల. పరామర్శించుకెళ్ళి ఆ రోజు వెళ్ళాలిగా జోగి రమేష్ గారు. పరామర్శించుకెళ్ళి మొత్తం ఇట్లా అన్యాయం జరిగింది, తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకోకుండా ఆ టైంలో ఉదాసీన వైఖరి వ్యవహరించారు. అప్పుడు గుర్తులేదు ఆ బీసీ కులం, ఈరోజు గుర్తుకొచ్చిందా? ఓకే, మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేయటం, లేదంటే గనక ఒకరోజు హాజరయ్యి మమా అనిపించటం ఎలా చూడాలంటారు ఓవరాల్ గా? మరి అసలు చదువు రాని ఇప్పుడు స్కూల్ టీచర్ ఉంటాడండి, ఉదాహరణకు ఒక విద్యార్థికి చదువులేదని చెప్పి అరుస్తాడు, ఇక స్కూల్ ఎగ్గొట్టదా మేరలని చెప్పి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు. అట్లానే ఉంది వీళ్ళ తీరు. చర్చించడానికి వీళ్ళకి ఏమి చర్చించాలో అర్థం కాక, ఏ విషయం మాట్లాడాలో తెలియక వీళ్ళకి ఎగ్గొట్టి వెళ్తాం బెటర్ అని చెప్పి ఎగ్గొట్టి వెళ్ళిపోయారు అసెంబ్లీ. అందుకు తప్పి ఏం లేదు. మళ్ళీ బయటకు వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ప్రభుత్వాన్ని ఎక్కడ కడిగేస్తామో అని భయపడి మాకు 19 నెలలుగా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజలు గొంతుకుని నొక్కేస్తుంది అంటూ మళ్ళీ కొత్త పాట అయితే మొదలు పెట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి? 11 మంది కదండి. 11 మందికి ఎట్లాగ ఇస్తారు ప్రతిపక్ష హోదా? రావాలిగా, కనీసం అసెంబ్లీలో కూర్చొని మాకు టైం ఇవ్వండి, మాకు సమయం ఇవ్వండి, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద మేము మాట్లాడాలి, మీతో డిస్కషన్ చేయాలి అని రావాలిగా అసెంబ్లీకి. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా అని ఊరికి బయట కాల్ చేస్తే అట్లా